అప్పుడెప్పుడో నెల కింద హాస్పిటల్‌కి పోయి టెస్టులు చేయించుకుంటే బ్లడ్ లేదని డాక్టర్ అయితే చెప్పింది. అప్పటి నుండెళ్ళి మా బావ పప్పాయలు తినాలి, దానిమ్మ పళ్ళు తినాలి అని పప్పాయకాయలైతే తీసుకొస్తూనే ఉన్నాడు. అట్లా నిన్న నైట్ డ్యూటీ నుండెళ్ళొచ్చేటప్పుడైతే 2 పప్పాయకాయలైతే పట్టుకొనొచ్చిండు. వచ్చేటప్పుడు ఒక ఆయన్ని కట్ చేయించుకొనే వచ్చేసిండు. అదేమో నేను నైటే ఖతం చేసేసిర్రు. నేను గాదుల్లో మా వోళ్ళే తిన్నారు. నా ఇద్దరు బిడ్డలు, మా బావ వాళ్ళే తినేసిర్రు. వాళ్ళకి కట్ చేసి ఇవ్వడమే సరిపోయింది నాకు. వాళ్ళకేమో పప్పాయ తింటా ఉంటే ఎనకాల స్కిన్ అస్సలే ఉండదు. తీసేసి ఇవ్వాలి. ఒకటి తీసి ఇచ్చేసరికి ముగ్గురు కావాలా కూర్చున్నారు. ఇంకెక్కడ నాకొస్తది? నేనైతే వాళ్ళకే కట్ చేసి ఇచ్చిన. ఒక్క పీస్ తిందాంలే అని ఒక్కటే తినేసిన. అదేమో తియ్యగుండింది. మస్తున్నది. ఇంకొకటి ఉంది. అదేమో మేము డ్యూటీకెళ్ళాక మేము ఎటోళ్ళు అటెళ్ళినాక నువ్వు తిను. లేకపోతే ఈ పిల్లలు నిన్ను తిననివ్వరు. తెచ్చిందేమో నీకు, పేరేమో నీది, తినడమేమో మాది అయితుంది. మేము వెళ్ళాక తినేసేయ్ అనంటే, సరే అని ఇంక ఖుషి పడుకున్నాకనైతే తినేస్తున్నా. నేనొక్కదాన్ని కాదు, ఇంకో హాఫ్ వాళ్ళ కోసం అయితే పెట్టేశాను. నన్ను తిననివ్వరని నేను ఇలా సింగిల్‌గా తింటున్నా. నా పరిస్థితి ఎంత దారుణంగుంది అనంటే, అసలు నోట్లో తినరాకుండా నోటి మొత్తం కురుపులయిపోయినాయి. అంటే జ్వరం పొక్కులంటారు గదా! అట్లొచ్చినాయి. బయట లిప్ దగ్గర గూడా అయింది. మీకు చూపించాను కదా ఇందాక. అదే అనమాట. అసలు నోరంతా పొక్కులయిపోయి కొంచెం కారం తగిలినా విపరీతంగా మంటనమాట. ఇంకా స్వీటీ తప్ప ఏం తినలేకపోతున్నా. స్వీట్ తింటేనేమో ఫుల్లుగా జలుబు జేసేసి ముక్కు పట్టేసుండింది. నా వల్ల ఖుషికి గూడా అట్లనే ఉంది పరిస్థితి. ఇప్పుడు పప్పాయ తిన్నాను కదా! మళ్ళీ వేడి చేస్తదేమో అని ఇదొక భయము. మళ్ళీ వేడి కురుపులు అట్లా అయితాయి. ఇప్పుడు వేడి చేస్తదని భయపడాలా? లేకపోతే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఫుడ్ తీసుకోవాలా? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా పప్పాయ తింటే వేడి చేస్తదా? అసలు ఫాస్ట్‌గా బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఏదైనా మంచి టిప్ ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. బ్లడ్ లేక ఎంత నరకం అనుభవిస్తున్నా తెలుసా నేనైతే. అసలు దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నన్ను నేనే చూసుకోలేకపోతున్నా. మీకు పపాయకాయలంటే ఇష్టమా? కాదా? తప్పకుండా కామెంట్ చేయండి. నేను మొహం అంతా అట్లా ఎందుకు పెట్టినా అనంటే కాయ అసలు మొత్తం చప్పగుండింది. అసలు స్వీటే లేదు. అసలు ఇష్టం లేకుండా తింటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థాంక్ యూ.